కంగువ. కథ విషయానికి వస్తే 5 అడవి జాతుల మధ్య జరిగే కథ. ట్రైలర్ లో చూసినట్టు 2 టైమ్ లైన్స్ లో ఉంటుంది కథ అంతా. కంగువ, ప్రచండ, రుద్రంగ, పులోవ ఇవే కథలో మేజర్ క్యారెక్టర్స్. అడవి జాతుల మధ్య కథ రాసుకోవడం అంటే కొంతవరకు ఎక్సైటింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే చూపించడానికి ఒక రైటర్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ ట్రెడిషన్స్, కల్చరు, నమ్మకాలు అలా ఏదైనా రాయడానికి స్కోప్ ఉంటుంది. కానీ అది ఎంతో కొంత జనాలకు తెలుసున్న ప్లేసెస్ గురించో, తెలుసున్న మనుషుల గురించో, హిస్టరీలో తెలియని విషయాల గురించో అయితే ఆ కనెక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. తొందరగా ఆ వరల్డ్ ని అడాప్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అదే ఇందులో ప్రాబ్లం. కంప్లీట్ గా కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లారు కానీ దాన్ని ఓన్ చేసుకోవడానికి టైం పట్టింది ఆడియన్స్ కి. ఇక 2 టైమ్ లైన్స్ రిక్వైర్మెంట్ ఉందా అంటే ఈ కథ వరకు అయితే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. సీన్స్ కూడా టూ లౌడ్ గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ప్రతి సీన్ లోనూ అరుస్తూనే ఉంటారు. అంటే నార్మల్ గా ఎమోషనల్ గా చెప్పాల్సిన డైలాగ్స్ కూడా అరిచి చెప్తుంటారు. అంటే మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి వాళ్ళు కొత్తగా మాట్లాడాలి అన్నట్టు అరిచి చెప్పించారు డైలాగ్స్ అన్ని. సూర్య గురించి చెప్పక్కర్లేదు. కంగువ క్యారెక్టర్ అయితే పిచ్చెంగించేశాడు. తన లుక్స్, కాస్ట్యూమ్స్, బాడీ మేకవర్ అంతా అదిరిపోయింది.